ఇంకా రాడేంటి? ఏంటింత లేటు? ఉన్నాడుగా పెళ్లికాని బాబాయ్ ఉడుంపట్టు పట్టేశాడు. సరే ఇలా రండి. ఒక్క నిమిషం, ఎవరన్నా చూస్తే బాగుండదు. హలో హలో, ఏం చేస్తున్నారు? 4 గోడల మధ్య జరిగేది ఎవరు చూడకూడదు కదండి. ఏంటి జరిగేది? అంటే మీరు నన్ను పిలిచింది ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను? అంటే ఈ టైంలో అమ్మాయిలు కూడా కొంచెం ఫాస్ట్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అది కాదండి, నేను చెప్పేది కొంచెం ఎక్కువ చేయొద్దు. నా మనసులో ఉన్నది వేరు, మీరు ఊహించుకొని వచ్చింది వేరు. ఒక అమ్మాయి టైం కాని టైంలో, అందులోనూ రాత్రి వేళలో తన రూమ్ కి పిలిచిందంటే ఏ అబ్బాయినా అంత లేదు. ఇంకోసారి అలాంటి కూతలు కుయ్యొద్దు. మరి ఎందుకు పిలిచారో చెప్పండి. అయితే ఈ బాక్స్ తీసుకోండి. ఆ బాక్సులు నాకెందుకు? అయినా ఇది ఇవ్వటానికి పిలిచారా? వాళ్ళేవారండి మీరు. ఇందులో ఉన్నది ఇవ్వడానికి పిలిచాను. ఏముంది అందులో? నేను ఓపెన్ చేస్తే గోరింటాకు పాడవుతుందని మిమ్మల్ని పిలిచాను. మీరే ఓపెన్ చేయండి. అదే లేనప్పుడు ఇదెందుకు? షర్ట్ మీకోసమే తెచ్చాను. అంటే మీ మనసులోని మాటని ఇలా షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చి చెప్తున్నారన్నమాట. అంత లేదు. లేనప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి గిఫ్ట్ ఎందుకు ఇస్తుంది? అమ్మాయి చూసిందని ఒకడు, చూసి నవ్విందని ఇంకొకడు, మాట్లాడిందని మరొకడు. ప్రేమించినప్పుడు ఇలా ఎందుకు చేస్తారని ప్రతి ఒక్కడు ఎవడికి తోచింది వాడు ఊహించుకుంటాడు. మీరు అన్నట్టు మా అబ్బాయిలు కూడా అలాగే అనుకుంటున్నారు అనుకుందాం. మీరు మాత్రం ఏ అకేషన్ లేకుండా ఈ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు నాదేమన్నా బర్త్డేనా ఇంకేమన్నా? రేపు నా షాప్ ఓపెనింగ్, అందుకే ఇస్తున్నాను. నాకు మాత్రమే స్పెషల్ గా ఎందుకు ఇస్తున్నారు? మీకు మాత్రమే తెచ్చానని ఎవరు చెప్పారు? ఇంట్లో అందరికీ తెచ్చాను, వాళ్ళతో పాటు మీకు తెచ్చాను. అంటే నేను నలుగురితో పాటు నారాయణ అన్నమాట. అంతే. స్పెషల్ ఏం లేదన్నమాట. ఏముంటుంది? అయితే ఇది లోన్ శాంక్షన్ అయినందుకు లంచం అన్నమాట. లంచం అని ఎందుకు అనుకోవాలి? అభిమానం అనుకోవచ్చు కదా. ఈ అభిమానమే రేపు ప్రేమగా మారచ్చు. ఓకే ఓకే, అభిమానమేలేండి. రేపు ఈ షర్ట్ వేసుకుని షాప్ ఓపెనింగ్కి వస్తాను. మీ ఇష్టం, ఇందులో నా ఫోర్స్ ఏమీ లేదు. అయ్యో, ఎంత అభిమానంతో తీసుకొచ్చారు మీరు. వేసుకోకుండా ఎలా ఉంటాను? వేసుకునే వస్తాను. మంచిది. అల్వేల్ గారు, మీ టేస్ట్ అదిరిందండి. నేను వైట్ అని చెప్పి నాకు వైట్ షర్ట్ తెచ్చారన్నమాట. మీకు కూడా మంచి రంగు రూపు చిక్కదనం. చిచి, మంచి రంగు రూపు అందం ఉన్న అబ్బాయే భర్తగా వస్తాడు. మీ చేతి గోరింటాకే అది నిజం నిరూపిస్తుంది. ఓకేనండి, బాయ్. గుడ్ నైట్ అయినా చెప్పండి, అసలు ఏం చెప్పరు. అమ్మో, వీటితో ఎక్కువసేపు మాట్లాడకూడదు. నాలాంటి స్ట్రాంగ్ మైండ్ కాకుండా వీక్ మైండెడ్ అయితే వాళ్ళకి నచ్చినా నచ్చేస్తాడు. మన దగ్గర వీడి వేషాలు పనికిరావు. ఎలా పండిందో చూసుకోవాలి. అలివేలు చెయ్యి ఎలా పండిందో ఏంటో. అలివేలుని కూడా లేపి చేతులు కడిగి చూడాలి. అలివేలు, అలివేలు, అలివేలు.
చేతులు కడుక్కొని గోరింటాకు ఎలా పండిందో చూసుకుందాం రావే. బా పడుకోనియవే. లగమంటుంటే మొద్దు నిద్ర. ఏ నువ్వు వెళ్ళు. ఎంత ఎర్రగా పండాయో. ఉదయించే సూర్యుల్లా, రామచిలక ముక్కులా, యాపిల్ పండ్ల ఎంత బాగున్నాయో. బావే నా మొగుడు, బావే నా భర్త, బావే మా ఆయన. లవ్ యూ బావా. వెంటనే బావ నువ్వు పండులా ఉంటావు కాబట్టి నీ మరదల చేతులకి ముద్దు పెట్టు బావా. థ్యాంక్స్ బావా. నీతో మాట్లాడాలి, బోలెడు కబుర్లు చెప్పాలి. తొందరగా లే బావా. బాయ్ బావా. కొత్త షర్ట్ కొనుక్కున్నావా? మన పెళ్ళయ్యాక నీ బట్టలు నేనే ఉతుకుతాను.
నేను నీకు పాదసేవ చేసుకుంటాను. బావా, ఓ 10 నిమిషాలు లేవకుండా నిద్రపో. నేను ఇప్పుడే వస్తాను. నీకు సర్ప్రైజ్ ఇస్తాను. బహుమతిగా హృదయాన్ని ఇస్తుంది బావా. ఎర్రగా పండింది. ఈ చెయ్యి కంటే ఈ చెయ్యి ఎందుకు ఎక్కువ ఎర్రగా పండింది? అంటే నాకు తన మీద ప్రేమ ఉన్నట్టా? నో, నెవర్, అలా జరగకూడదు. అల్వేలు, ఏంటే చేతులు వెనక్కి దాచుకుంటున్నావు? గొంపతీసి నల్లగా పండాయా ఏంటి? నల్లగా పండితే నల్ల మొగుడొస్తాడు. నీ చేతులు చూపించు. నా చేతులు బ్రహ్మాండంగా పండాయి. బాగున్నాయి కదా?
ఇలా పండుతాయని నాకు ముందే తెలుసులే గాని నీ చేతులు చూపించవే. నేను చూపించును. చూపించమన్నానా? చూపించవే. ఏ ఏ చూపించు. బా వద్దు, ఆగు. చూపించమన్నానా? నీ చేతులు కూడా బాగానే పండాయి అలివేలు. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అన్నమాట. లేదు, ప్రేమిస్తున్నావు. లేదు. అందుకే ఎర్రగా పండాయి. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. నేను అతన్ని ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు. నేను వాడిని ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు. అది నా కల్లో కూడా జరగదు. వాడు నా శత్రువు, అది జరగదు. అలివేలు, అలివేలు, అది జన్మలో జరగదు. అలివేలు, అలివేలు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ జన్మకి జరగదంటున్నావు ఏంటది? ఏం లేదు, ఏం లేదు. ఈ రోజు నీ షాప్ ఓపెనింగ్. త్వరగా లేచి తొందరగా రెడీ అవ్వాలని లేదా? రాత్రి బాగా నిద్ర పట్టేసిందే. ఉదయం నేను ఎంత లేపినా లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. అలివేలు, నా చేతులు ఎంత ఎర్రగా పండాయో చూడు. నేను కోరుకున్నట్టే నేను ప్రేమిస్తున్న వెంకటేశ్వర్లు బావే నా మగుడవుతాడు. ఇంతకీ నీ చేతులు ఎలా పండాయో ఏంటో చూద్దాం పద. నేను తర్వాత చూసుకుంటానులే. నువ్వు చూసుకోవడం కాదు, నేను చూడాలి. తర్వాత చూపిస్తానులేవే. అదేదో నేను చూడకూడని రహస్యంలా ఫీల్ అవుతున్నావేంటి? చూద్దాం పదా. వద్దు, నేను తర్వాత చూసుకుంటాను. మాట్లాడకుండా రా. చెప్తే వినవేంటే? కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి, రేంజ్ కు తగ్గట్టు ఉండాలి, రాజకుమారులా ఉండాలి అని స్పీచ్లు ఇస్తూ ఉంటావు కదా. ఎలాంటి వాడు వస్తాడో తెలుసుకోవాలని లేదా? ఇదేదో భవిష్యవాణిలా చెప్తున్నావేంటి? కాబోయే వాడి గురించి తెలుసుకునే విషయంలో ఇది భవిష్యవాణే మరి. ఒక్క మాటలో చెప్పాలంటే తులసాకు పూజకి ఎంత ముఖ్యమైందో గోరింటాకు ఆడపిల్ల జీవితానికి అంతే ముఖ్యం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆచారం చెప్పిన మాట. వింటే మన గ్రహచారం బాగుంటుంది. అచ్చమాంబ కంటే ముతక సామెతలు చెప్తున్నావేంటి? ఓల్డ్ ఈజ్ గోల్డ్. నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి. రా, చేతులు కడుగు. కడగవే, కడుగు. నీళ్ళలో చేయి పెట్టు, ముంచు. కడగవే, కడుగు. రెండు చేతుల్లో తేడా ఉందేంటని అడిగితే ఏం చెప్పను? వెంకీ పెట్టిన గోరింటాకు ఆగా ఎర్రగా పండింది కాబట్టి నిన్ను ప్రేమిస్తుంది వెంకీ అని అడిగితే ఏం చెప్పను? ఎలా తప్పించుకోవాలి? గేదెను తోమినట్టు ఇంకెంతసేపు కడుగుతావే? చేతులు బయటకు తీయి. తీయవే. ఏంటో ఇది? కుడి చెయ్యి ఎక్కువ ఎర్రగా పడినట్టుంది. దొరికిపోయాను. ఇప్పుడు ఎలాగరా దేవుడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అలివేలు. నువ్వు చూడు.